హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ 100% అయితే మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. మరి నోటిఫికేషన్ వచ్చే లోపు మన ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విషయం సెకండరీ. మరి ముందు ప్రైమరీగా నోటిఫికేషన్ రాకముందు మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఎలా చదువుకోవాలి, చాలా మంది తెలియక ఇక్కడే మీరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మిస్టేక్స్ మాత్రం చేయకుండా మీరు నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు ఇవి సెర్చ్ చేసుకుంటే 100% అయితే విజయం అయితే సాధిస్తారు. మరి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి మ్యాథ్స్ బ్యాచ్ వచ్చేసరికి ఈ రోజే స్టార్ట్ చేశాము. మ్యాథ్స్ 5th అనగా ఈ రోజు ఫిబ్రవరి 5th 2025 అనగా ఈ రోజు నుంచి మ్యాథ్స్ కు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ గా మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. 12 days కల్లా, అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము 12 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. బట్ వ్యాలిడిటీ మాత్రము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఆలస్యం చేయవద్దు, కేవలం 200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఈ రోజే స్టార్ట్ చేశాం కాబట్టి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇన్ కేస్ మీకు ఎస్జిటి ఫుల్ కోర్స్ కావాలి అనుకోండి, 600 రూపీస్ తీసుకుంటున్నాము. సో ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ ఫుల్ కోర్స్ లో అయితే 60 to 70 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. 60 to 70 days కా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత సేమ్ ఫీజులోకి మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి 600 రూపీస్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఎస్జిటి ఫుల్ కోర్స్ పర్పస్. ఈ 200 అయితేనేమో ఎస్జిటి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇదైతే ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ రన్ అవుతుంది. సో ఎవరైనా బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఎస్జిటి ఫుల్ కోర్స్ అని మెసేజ్ చేయగలరు. లేట్ చేయకుండా ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఆలస్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ రావడానికి నాకు తెలిసి నోటిఫికేషన్ ఆల్రెడీ తెలిసిన విషయమే మనందరికీ. మార్చి 2nd వీక్ లేదా 3rd వీక్ లో నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం చెప్పుకోవాలి అనుకుంటే మార్చి 15th నుంచి 20th లోపు మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనము డేస్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, 40 days కన్నా ఎక్కువ సమయం అయితే లేదు. మరి ఈ 40 days ఏ విధంగా వినియోగించుకోవాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్సిమం నాకు తెలిసి 45 to 60 days. మన టార్గెట్ 45 days అనే పెట్టుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days కన్నా సమయము ఎక్కువ ఉండదు అనే ఆలోచనతో మాత్రమే ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. తర్వాత 2 months ఉంటుంది, 3 months ఉంటుంది, 4 months ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days లో ఎగ్జామ్స్ ప్రక్రియ అనేది 100% అయితే జరుగుతుంది. అది మీ టార్గెట్. ఇన్ కేస్ ఒక 50 days అలా ఉన్నా కానీ మనకు మేలే, అది ప్రిపరేషన్ కి ఇంకా డేస్ అనేటివి ఎక్స్టెండ్ అయినట్టు అనమాట. సో మన టార్గెట్ మాత్రము బిఫోర్ నోటిఫికేషన్ కి ఒక 40 days, ఆఫ్టర్ నోటిఫికేషన్ కి 45 days. మరి ఈ రెండింటిలో కీలకమైనది ఏంటి అంటే బిఫోర్ 40 days చాలా చాలా కీలకం, చాలా కీలకం. ముందే చెప్తున్నా ఎందుకు కీలకము అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ముందు దాని గురించి మనం నెగిటివ్ అబ్జర్వ్ చేస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ చూస్తూ ఆ టెన్షన్స్ కి ఆ సిలబస్ కంప్లీట్ చేయలేక సో మీలో నెగిటివ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ రాదు. చదువుతూ ఉన్నా కానీ అది మైండ్కి అయితే రీచ్ కాదు. అంటే 45 days లో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడము ఇంపాసిబుల్. ఇది మీరు 100% తెలుసుకోవాల్సినటువంటి విషయము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్.
మరి ఆ సిలబస్ను చూస్తూ మీ మైండ్లో నెగిటివ్ క్రియేట్ అవుతుంది కాబట్టి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేరు, చదువుతూ ఉన్నా కాన్సన్ట్రేషన్ రాదు, బాగా చదవాలనిపించినా కానీ అది మైండ్కి అయితే రీచ్ కాదు. సో అది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే అప్పుడప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకునేటువంటి మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు కొంచెము ఇప్పటి నుంచే రియలైజ్ అవ్వండి. మరి ఈ 40 డేస్ ఎందుకు కీలకము అని చెప్తున్నాను అంటే, ఇక్కడ ఉండేటువంటి నెగిటివ్ను మనము పాజిటివ్గా మార్చుకోవాలి అనుకుంటే ఈ 40 డేస్ మనకు చాలా చాలా కీలకము. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ మీరు అశ్రద్ధ చేసినా కానీ, సో ఇప్పటి నుంచైనా కానివ్వండి పర్ఫెక్ట్గా మీరు ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళారు అనుకో 100% అయితే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ 40 డేస్లో మీరు ఏం చేయాలి? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ 40 డేస్లో మీరు కరెక్ట్గా 8 అవర్స్ ప్రతిరోజు కనీసము 8 అవర్స్ బేస్ చేసుకొని ఒక ప్లానింగ్ వేసుకోండి. సో ఆ ప్లానింగ్ కూడా ఎలా ఉండాలి అంటే, మీకు టఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే అనిపిస్తున్నాయో ఆ టఫ్ సబ్జెక్ట్స్, మీకు ఏవైతే ఈజీగా సబ్జెక్ట్స్ అనిపిస్తున్నాయో ఆ ఈజీ సబ్జెక్ట్స్ రెండింటిని పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకోండి. కొందరికి మ్యాథ్స్ అంటే టఫ్ అనిపిస్తుంది, మ్యాథ్స్ అంటే భయం అనిపిస్తుంది, కొందరికి సైన్స్ అంటే భయం, ఈవీఎస్ సైన్స్ సోషల్, కొందరికి ఇంగ్లీష్ అంటే భయము, కొందరికి తెలుగు అంటే భయం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పట్టుంటుంది, ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ మీద నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏవి టఫ్ అనిపిస్తున్నాయి, ఏవి ఈజీ అనిపిస్తున్నాయి, ఆ కంపారిజన్తో దేనికి ఎంత సమయం కేటాయించాలి. సో టఫ్ అనుకున్నారనుకోండి 5 అవర్స్ పర్ డే, ఈజీ అనుకున్నారనుకోండి 3 అవర్స్ పర్ డే. అంటే ఏ సబ్జెక్ట్ను ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేది మీరు కరెక్ట్గా ఒక షెడ్యూల్ ప్రిపరేషన్ అయితే ప్లానింగ్ వేసుకోండి. దాంతోపాటు సిలబస్ షీట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ 40 డేస్లో చాలా కీలకమని చెప్తున్నా కదా, సిలబస్ షీట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా కానీ అంతకుముందు రన్నింగ్ నోట్స్ రాసుకుని ఉంటే ఓకే, రన్నింగ్ నోట్స్ రాసుకోకపోతే మాత్రము రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమయాన్ని మీరు ఇంకా 8 అవర్స్ కాదు 10 అవర్స్ కోసం ఉపయోగించుకున్నా పర్లేదు. రన్నింగ్ నోట్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అని చెప్తున్నారంటే, మీరు ఇక్కడ ప్రిపరేషన్తో పాటు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఈ తర్వాత నోటిఫికేషన్ 45 డేస్కి మీకు ఆ రన్నింగ్ నోట్సే చాలా చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది. సో దాంతోపాటు రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్ చేయాలి. చాలా మంది చదివింది గుర్తుండటం లేదు అంటారు. మరి గుర్తుండటం లేదు అంటే అది ఎక్కడో చోట మిస్టేక్ జరుగుతున్నట్టే. ఆ మిస్టేక్ని సర్చ్ చేసుకోవాలి. అక్కడ ఏం మిస్టేక్స్ చేస్తున్నాము అంటే, చాలా వరకు సబ్జెక్ట్ పైన నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అయినా గుర్తుండటం లేదు, లేదా చదివేటువంటి విధానంలో అయినా తేడా ఉంటుంది, లేదా మీరు రివిజన్ అయినా చేయకుండా ఉంటారు. ఈ 3 మెయిన్ రీజన్స్. ఒకటి, ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం లేకుండా చదువుకుంటూ పోతున్నా కానీ అది ఎక్కువ రోజులు గుర్తుండదు. అంటే మీరు ఎప్పటికైనా ఒక కంటెంట్ చదివేటప్పుడు, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ని ఇష్టంతో చదవాలి. నీకు ఒక మ్యాథ్స్ అంటే భయము అనేది మీ మైండ్లో క్రియేట్ అయింది అనుకోండి, నీకు మ్యాథ్స్ అంటే భయంలానే ఉంటుంది, మ్యాథ్స్ పట్టుకుంటే భయం అనిపిస్తూనే ఉంటుంది. సో చేస్తున్నప్పుడు కూడా మిస్టేక్స్ పోతాయి, తెలిసినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు మిస్టేక్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మ్యాథ్స్ అంటే భయం అనేది తొలగించుకొని మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, భయం అనేది మాత్రం మీ మైండ్లోకి రానివ్వద్దు. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటి, చదివేటువంటి విధానంలో తేడా. అంటే కొందరు పక్కన మొబైల్ పెట్టుకొని సోషల్ నెట్వర్క్స్ ఫాలో అవుతూ చదువుతూ ఉంటారు. వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ ఫాలో అవుతూ, లేదా మధ్యలో వచ్చేటువంటి ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకుంటూ, మధ్యలో వచ్చేటువంటి మెసేజ్లకు రిప్లైలు ఇచ్చుకుంటూ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది కూడా సరైన ప్రిపరేషన్ అయితే కాదు. నెక్స్ట్, ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని కంపల్సరీగా ఏం చేయాలని చెప్తున్నా, రివిజన్ చేయాలని చెప్తున్నా. ఆ రివిజన్ కూడా చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 3 మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే 100% ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు ఈజీగా చదవగలరు. అంటే సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకోండి, సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు దూరంగా ఉండండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేయాలి, రివిజన్ చేయాలి. ఇప్పుడు ఈ 40 డేస్లో మీరు చేయాల్సింది ఇది. అంటే డైలీ 8 అవర్స్ ప్లానింగ్ వేసుకొని
ఆ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయితే ఈ 40 డేస్లో మీరు 60-70% ఈజీగా సిలబస్ అయితే కంప్లీట్ చేయగలరు. ఇంకా ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకునైనా కానివ్వండి, పాసిబిలిటీ ఉన్నంత వరకు 80% సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత ఒక ఆ 45 డేస్‌లో ఒక 15 డేస్ కల్లా మిగతాది కంప్లీట్ చేసుకున్నా కానీ, తర్వాత ఉండేటువంటి 20-30 డేస్‌ని మీరు బాగా రివిజన్ కోసం ఉపయోగించుకుంటే పక్కాగా అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. సో రివిజన్ చాలా చాలా కీలకము. ఇంకోటి ఇష్టంతో చదవండి. జాబ్ సాధించాలనేటువంటి కోరిక వేరు. ఆ జాబ్ సాధించడానికి మీరేం చేస్తున్నారనేది క్వెషన్ మార్క్. అందరికీ ఉంటుంది. సో టెట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి యాస్పిరెంట్, డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి యాస్పిరెంట్‌లో డీఎస్సీ సాధించాలనేటువంటి ఆలోచనతోనే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరి డీఎస్సీ సాధించాలనుకున్నప్పుడు మీరేం చేస్తున్నారు? దానికి ఎంతవరకు కష్టపడుతున్నాము? ఆ జాబ్‌కు నేను అర్హుడనా? కాదా? అనేది నీకే తెలుస్తుంది. ఆ జాబ్‌కి అర్హుడవా? కాదా? నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది నువ్వు క్వెషన్ మార్క్ వేసుకుంటే, ఆ జాబ్‌కు నువ్వు అర్హుడవా? కాదా? అనేది మీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. మీరు ఆ యెస్ అనే దానికి ఏం చేయాలో ప్లానింగ్ వేసుకోండి. నో అనుకుంటే మాత్రం మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా ఒక ప్రణాళిక ప్రకారం ఫాలో అవ్వండి. 100% అయితే విజయం అయితే సాధిస్తారు. బట్ ఈరోజు మ్యాథ్స్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్‌కి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ అని మెసేజ్ చేయండి. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కంప్లీట్‌గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.